నా జీవితం కూడా ఈ ఈ రూపం ఏదైతే తీసుకున్నదో అది నా కోరిక వల్ల జరగలేదు. నేను ఒక డాక్టర్ అవ్వాలనుకున్నాను, అంటే బై ప్రొఫెషన్. కానీ ప్రవచనకర్తగా అయ్యాను. ఎందుకు అయ్యాను అంటే దానికి వెనకున్న కారణం శ్రీ శ్రీ పరమ పూజనీయ స్వామి శ్రీ గోవిందదేవ్ గిరిజీ మహారాజ్ మా గురుగారి యొక్క సంకల్ప బలము అని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. ఆయన ఉన్నారు నా వెంట. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ హూ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ హూ ఈజ్ బిహైండ్ యూ అన్న ఒక పోస్టర్ ఎప్పుడు నా రూమ్లో నేను పెట్టుకుంటాను. ఎప్పుడు కూడా మా గురుగారిని ముందు పెట్టుకొని ఎస్ ఆయన ఉన్నారు నా వెనకాల, నేను చేయాలి అన్న ఒక ధైర్యంతో నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను. కానీ ఈ 20 సంవత్సరాల్లో కూడా చాలాసార్లు ఒక్కొక్కసారి ఒంటరి దాన్నేమో అని చాలాసార్లు ఏడ్చే సన్నివేశాలు కూడా జరిగాయి. ఎవరికి తెలియదు 4 గోడల మధ్య జరిగిన విషయాలన్నీవన్నీ. ఎవరున్నారు నాకు అంటే మా గురుగారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, కనిపించినా కనిపించకున్నా మాతృపితృకృప, వంశకృప, సద్గురు కృప, భక్తుల కృప ఎప్పుడు ఉండకుంటే ఇట్లాంటి మహత్ కార్యం మనం చేయలేము. ఆ కృప ఈరోజు నాకు విశేషంగా స్వామివారు ఇక్కడ పిలిచి